హాయ్ వెల్కమ్ టు వంటల బండి. ఈరోజు మేము దాబా స్టైల్లో చపాతీ చేస్తాం. తెలంగాణ స్టైల్లో ఆలుగడ్డ ఫ్రై. ఈరోజు ఆలుగడ్డ ఫ్రై చపాతీ ఎలా చేస్తానో చూడండి. చలో ఇంకెందుకు లేట్, ఎలా చేస్తామో చూడండి. కిలో ఆలుగడ్డలు తీసుకొని గిన్నెలో వేసుకొని పొయ్యి మీద పెట్టుకుంటున్నా. ఆలుగడ్డలు ఉడికేలోపు పిండి వేసుకుందాం. ముందుగా పిండి పట్టుకోవాలి. పిండిలో ఏమన్నా ఉంటాయి, జాడ పట్టుకుంటే నీట్గా ఉంటుంది. కిలో పిండిలకు సరిపోయేంత ఉప్పు తీసుకున్నా. సరిపోయాన్ని నీళ్ళు పోసుకొని మంచిగా విసుక్కోవాలి. మంచిగానే పిసుకుతానా, రొత్తు పిసుకుతలేను. పిండి మంచిగా విసుక్కోవాలి. నీళ్ళు ఎక్కువ పోతే చపాతీ రాదు. మామూలుగా పోసుకొని పిసుకాలి. పిండి ఎంత మంచిగా విసుకుంటే అంత మంచిగా ఉంటుంది. చపాతీ కూడా మంచిగా సాగుతుంది. పిండి విసుకున్న ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకుంటే చపాతీ చేయడానికి మంచిగా ఉంటుంది. చిన్నగా రౌండ్గా చేసుకుంటే చపాతీ చాలా బాగా సాగుతుంది. చపాతీ చేసేటప్పుడు ఆయిల్ వేసుకొని చేసుకుంటే చపాతీ మంచిగా సాగుతుంది. ఆయిల్ వేసుకోకపోతే చపాతీ సాగదు. నూనె వేసుకోకపోతే రౌండ్గా రాదు చపాతీ. చపాతీ ఇలా రౌండ్గా రావాలి, నేను చేసినట్టుగా రావాలి. చపాతీ కాల్చడానికి పెంచి పెట్టుకుంటున్నా పొయ్యి మీద. చపాతీ కాల్చేటప్పుడు పెంచి మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే మాడిపోకుండా ఉంటుంది, మంచిగా మెత్తగా ఉంటుంది చపాతీ. ఇంకా చేసిన చపాతీ పెంచి మీద వేసుకుంటాను. ఆలుగడ్డలు ఉడికినాయో చూద్దాం. దించుకొని పొట్టు తీసుకుందాం. ఉడికిన ఆలుగడ్డ పొట్టు తీసుకుంటున్నా, ఏం లేకుండా పొట్టు తీసుకోవాలి. వేడిగా ఉన్నాయి ఆలుగడ్డలు, కాలుతున్నాయి, అందుకే కొంచెం మెల్లగా తీస్తున్నా. ఆలుగడ్డలో ఫ్రై చేయడానికి పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, 1 ఉల్లిగడ్డ, కొత్తిమీర.
పచ్చిమిరపకాయలు కట్ చేసుకుంటున్నా, చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. కోసుకొని పక్కకు పెట్టుకున్నా. 2 టమాటాలు తీసుకున్నా. చిన్నగా కోసుకోవాలి. టమాటాలు వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఉల్లిగడ్డ తీసుకున్నా, ఉల్లిగడ్డ తొడిమ తీసేసుకున్నా. దీన్ని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిగడ్డలు. కొత్తిమీర కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని, కొత్తిమీర వేసుకుంటే రుచిగా ఉంటుంది. ఆలుగడ్డ ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకున్నా. కడాయి కొంచెం కాగాలి. కడాయి కాగింది. ఆయిల్ పోసుకుంటున్నా. నూనె కాగింది. కొంచెం జీలకర్ర వేసుకుంటున్నా. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకున్నా. టమాటాలు కోసుకున్న టమాటాలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చెంచా పసుపు, మాడిపోకుండా కొంచెం ఉడికేదాకా కలుపుకోవాలి. గడ్డలు గడ్డలు కాకుండా కొంచెం మెత్తగా చేసుకుంటే బాగుంటుంది. మీరు కూడా ఇలానే చేసుకోండి. చపాతీ మీద పెట్టుకొని తింటే బాగుంటుంది. మెత్తగా చేసుకున్న ఆలుగడ్డ పోపు వేసుకుంటున్నా. వేసుకొని మంచిగా కలబెట్టుకోవాలి మాడిపోకుండా. ఇగో సరిపోయేంత ఉప్పు. ఆలుగడ్డ ఫ్రై రెడీగా అయింది. దించుతున్నా. చపాతీలో ఆలుగడ్డ ఫ్రై టేస్టీగా ఉంది. సూపర్.